మన విశ్వనాథ్ గారి అపూర్వ చిత్రాల గురించి చర్చించుకుంటున్నాం. వారి అద్భుతమైన ప్రయోగాల సంపదని భావితరాలకు అందించేలాగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ కార్యక్రమంలో భాగంగా మీరు మరొకసారి మాకు మీతో ముచ్చటించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశ్వనాథామృతం చాలా అద్భుతమైన పేరు. ఆ పేరుతోటి విశ్వనాథ్ గారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలని తెలుగు సినిమా మాధ్యమం ద్వారా మానవజాతికి ఎలా అందజేశారు అన్నది ఈ కార్యక్రమంలోనే అంతఃసూత్రంగా నేను భావిస్తాను. ఇవాళ స్వర్ణకమలంలోని పాటల గురించి, ఎందుకంటే స్వర్ణకమలం అనగానే విశ్వనాథ్ గారు, సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా గారు, ఒక ముగ్గురు త్రిమూర్తుల అత్యద్భుతమైన కలయిక అది. యాక్చువల్గా అంతకుముందు మీరు సిరివెన్నెల సినిమా ద్వారా మహాదేవన్ గారితో విశ్వనాథ్ గారితో పనిచేశారు. ఇది మొట్టమొదటిసారా సార్ విశ్వనాథ్ గారు ఇళయరాజా గారి కాంబినేషన్లో పనిచేయడం? స్వాతిముత్యానికి సాగర సంగమానికి చేసినట్టున్నారు. అప్పుడు నేను లేను. అయితే కాబట్టి స్వాతిముత్యంలో చివరి భాగం ఒక పాట రాశాను, లాలి లాలి. ఒక విధంగా ఆయనతో విశ్వనాథ్ గారు ఈ కాంబినేషన్లో మాత్రం అది మొదటిసారి. అది ఒక అద్భుతమైన సెన్సేషన్. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఏదైనా ఒక మంచి పాట పాడాలి అంటే కనుక ఈ చిత్రంలోని పాటలు. ఇవాళ పొద్దున కూడా ఎక్కడో ఒక చోట నేను చదివాను, అతను పరుగాపక పయనించవే తలుపుల నావా అని మీరు రాసిన పల్లవి మొత్తం పెట్టి ఫీలింగ్ ఇన్స్పైర్డ్ అని పెట్టాడు ఒక ఆయన. అంటే ఇవాళ కూడా ఎన్నో వందల మందికి అందులోని లైన్లు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. అంటే పరిపూర్ణంగా ఏదైనా ఒక జీవితం సైన్ కర్వ్ లాగా కష్టం నష్టం వస్తున్నప్పుడు మీరు మాకు అందించినటువంటి ఆ అద్భుతమైన ఆయుధాలు ఒక్కసారి తలుచుకున్నా ఒకసారి పాడుకున్నా కూడా ఎంతో ఉత్తేజం వస్తుందన్నమాట. ఆ కోవలో మొట్టమొదటి పాట యాక్చువల్గా మీతో ఇంతకుముందు చేస్తున్నప్పుడు చర్చల్లో మీరు చెప్పారు, ఇది ఒకే అంశానికి సంబంధించి కథానాయకుడికి సంబంధించి ఒకే సబ్జెక్టుతో 3 పాటలు రాయాల్సి వచ్చింది అని. ఆకాశంలో హరివిల్లు, గల్లు గల్లుమంటూ, శివపూజకు చిగురించిన, వేరే వేరే స్థాయిల్లో అయినా కూడా మొట్టమొదటి ఆకాశంలో హరివిల్లు పాట తీసుకుంటే ఒక అద్భుతమైన యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయి తన భావి జీవితం ఎలా ఉండాలి, ఒక పేద కళాకారుడికి పుట్టి కొంచెం ఇబ్బందులు పడుతున్నప్పుడు మనకు కూడా ఒక అద్భుతమైన మంచి జీవితం ఉంటే బాగుంటుంది, ఒక అందమైన జీవితం ఉంటే బాగుంటుంది అని ఒక యవ్వనంలో ఉండే సామాన్యమైన అమ్మాయికి ఉండే ఆశల్ని పల్లవిలోనే చాలా అందంగా వర్ణించారు సార్ మీరు. ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూచిన పొదరిల్లు, అందమైన లోకం అందుకోనా, ఆదమరచి కలకాలం ఉండిపోనా. అందమైన ఆ లోకం అందుకోనా, ఆదమరచి కలకాలం అలాగే ఉండిపోనా. సో దీనికి ప్రేరణ అది అలా సాగడానికి ఎలా సాగింది అసలు? ఈ సినిమాలో పాటలు, ఈ సినిమాలోనే కాదు, విశ్వనాథ్ గారి ప్రతి సినిమాలో కూడా పాటలు కథనంలో ఒక భాగం. ఆ పాట ద్వారా కొంత క్యారెక్టరైజేషన్ని, కొంత సందర్భాన్ని చెప్పటం ఒకటోది. రెండోది వాచ్యంగా ఎంత చెప్పినా సరిపోని భావాలు కొన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు వాటిల్ని కవితాత్మకంగా చెప్పటం అనేది యాక్చువల్ కవిత్వం తాలూకు ప్రథమ ఉద్దేశం. పాట కవిత్వం రెండు వేరు వేరే ప్రక్రియలు, కానీ పాట ద్వారా కవిత్వం చెప్పటం అనేది ఒక నూతన ప్రక్రియ. విశ్వనాథ్ గారు అది ప్రోత్సహిస్తారు. అంటే ఆ చెప్పిన మాట ఏదైతే ఉందో అది అంతవరకే కాకుండా దాంట్లోంచి ఏవో కొన్ని అంతర్నిహితమైన అర్థాలు వివరించడానికి అవకాశం సరిపోనివి, కొన్ని కేవలం అనుభూతితోటి మాత్రమే పొందగలిగేవి. మనం సాధారణంగా అంటుంటాం, ఈ సందర్భంలో భాష సరిపోదండి నా భావానికి వ్యక్తం చేయడానికి, మాటలు రావట్లేదండి. ఆ మాటలు రాలేని పరిస్థితిని మాటలతో ఎలా చెప్పడం అనే సందర్భం వచ్చినప్పుడు కవిత్వం చోటు చేసుకుంటుంది. సో దీన్ని లిరికల్ స్టైల్ అంటాం. ఈ పాట గురించి చెప్పడానికి ముందు, ఇంతకుముందు మనం చెప్పుకున్నదైనా విశ్వనాథ్ గారు సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం ఇవి మాత్రమే సేవ చేశారు అన్నది ఒక రకంగా ఆయన సినిమాలు చూసాడు చాలా తక్కువ చూడడం అని ఇంతకుముందు చెప్పింది. ఆయన ప్రతి కథ ఒక జీవితానికి సంబంధించిన ఒక వేరే
అంశాన్ని స్పృశించారు ప్రతి సినిమాలోనూ కూడా. ఒక ఉదాహరణతో చెప్పాలంటే, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం నిద్రపోయే వరకు అనేక అంశాల గురించి మాట్లాడుతుంటాం. ఇంట్లో మాట్లాడతాం, విద్యాలయంలో మాట్లాడతాం, సమాజంలో మాట్లాడతాం, మన వృత్తిలో మాట్లాడతాం, కాలక్షేపంగా మాట్లాడతాం, సభల్లో మాట్లాడతాం. ఇలా రకరకాలుగా ప్రతిదీ ఒక్కొక్క అంశం వేరే, ఒక్కొక్క టాపిక్ వేరే, ఒక సందర్భం వేరు, ఒక సన్నివేశం వేరు, ఆ రసం వేరు, అన్నీ వేరే. కానీ అవన్నీ మాట్లాడిన ఒక వ్యక్తిని ఒక రోజంతా అబ్జర్వ్ చేసి, ఇప్పుడు పొద్దున్న లేచింది సాయంకాలం దాకా తెలుగులోనే మాట్లాడుతున్నాడు రా అంటే అది మనం వ్యక్తపరచడానికి మన భావాల్ని పరిపూర్ణంగా వ్యక్తపరచడానికి మనకి బాగా అవకాశం ఇచ్చిన భాష, మనకు వీలైనట్టు ఇతర భాషలు తెలిసినా మనకి బాగా ఆత్మీయంగా అనిపించేది, ఈజీగా అనిపించేది మన మాతృభాష. కానీ మనం పొద్దునుంచి ఒకటే మాట్లాడట్లేదు. ఈ విషయం గమనిస్తే విశ్వనాథ్ గారి సినిమాని చూడటం అట్లాగోగా తెలుస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ మాధ్యమమే ఆయన తెలుగు ఏమిటంటే భారతీయ కళలు. ఆయన తెలుగు ద్వారా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క విషయం మాట్లాడారు. ఆయన మాతృభాష భారతీయ కళలు. ఒక్కొక్క సినిమా ద్వారా ఒక్కొక్క కాన్సెప్ట్ మాట్లాడారు. ఈ సినిమాలో ఏం కాన్సెప్ట్ మాట్లాడారు అనేది మనం కొంచెం కూలంకషంగానే క్రితంసారి మాట్లాడుకున్నాం. అంటే చేసే పని యొక్క విలువను ముందర తాను అనుభవించి తెలుసుకుని అనుభూతి చెందగలిగితే ఆ ఆత్మానందమే వేరుంటుంది. కేవలం ఏదో పట్టకూటి కోసం మరో దానికోసం కాకుండా అలాగే ఒకానొక కాలంలో ఒకానొక పనికి సమాజం ఇచ్చేటువంటి ఆపాదించే వాల్యూస్, వాటిని బట్టి కాకుండా మనం ఆపాదించే వాల్యూ ఎలాగ, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఈ సినిమాలో మీనాక్షి అనే పాత్రకి సహజ సిద్ధంగా ఆ నాట్య కళ అబ్బినప్పటికీ కూడా ఈ మారుతున్న కాలంలో ఇప్పుడు ఈ నాట్యం ఇవన్నీ పాతపడిపోయిన విషయాలు. ఈ నడుస్తున్న ఈ కాలంతో పాటు మనం సరిగ్గా టు కీప్ ది పేస్ విత్ టైమ్స్ నడవాలి అంటే ఈ చాదస్తా నుంచి పక్కకి రావాలి. అందులో డైలాగ్ ఉంటుంది, నీకు ఒక త్యాగరాజ స్వామి ఆలయంలో నిర్మాల్యం తీసేవాడు, నాకు ఒక తద్దిద్దే దిత్తైలు దిగితైలు నట్టువాంగం కొట్టేవాడు, దొరుకుతారులే అని ఆమె ఫ్రస్ట్రేటెడ్గా ఉంటుంది. ఈ కథని పాటల ద్వారా ముందుకు నడిపించడానికి చాలా, ఇప్పుడు 5 పాటలే కాకుండా ఆత్మత్వం అనే ఒక శ్లోకం ఒకటి ఉంటుంది. ఆ ఒక్క శ్లోకం ద్వారా ఆ కుటుంబం గడిపే విధానం ఏమిటి, ఆ పెద్ద పిల్ల ఆ సంధ్యా సమయంలో గడిపే విధానం ఏమిటి, ఒక క్యారెక్టరైజేషన్ మొత్తం అంతా ఆ శ్లోకం ద్వారా అది వింటున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆ 4 ఇళ్ల వాకిళ్ళ మధ్యలో ఉన్నటువంటి మొత్తం అద్దెకున్న అందరికీ కూడా ఏ రకమైనటువంటి ఒక భావన కలుగుతుంది. ఆ సమయానికి అందరూ వచ్చేసి అక్కడ కూర్చుని దాన్ని ఎలా ఆస్వాదిస్తారు. అంటే మీరు మంచి పాయింట్ చెప్పారు సార్. మీకు అడ్డుపడుతుంది అనుకోకపోతే, ట్రెడిషనల్గా ఆల్రెడీ రచించబడినటువంటి త్యాగరాజ స్వామి వారి కీర్తనలను, సంస్కృత శ్లోకాలను సినిమాకు అనుగుణంగా వాడుకోవడంలో విశ్వనాథ్ గారిని మించిన వాళ్ళు ఎవరు లేరండి. అది కేవలం వాటిలో ఉన్నటువంటి సంగీతం, వాటిలో ఉండే భక్తి ఇవి మాత్రమే కాకుండా జీవన సంవిధానంలో ఇక్కడ భారతీయతాల గొప్పతనం ఉంటుంది. ఈ సాహిత్యాన్ని, సంగీతాన్ని, నాట్యాన్ని వీటన్నిటిని ఒక జీవన సంవిధానంగా ఎలా మలుచుకోవచ్చు. ఇది ఒక కాంప్లికేటెడ్ ఇంజనీరింగ్ మార్చేయటం. మనకి చిన్నప్పుడు లాలిపాట పాడేటప్పుడు ఏదో ఒక నాన్సెన్సికల్ నర్సరీ రైమ్ కాకుండా 14 భువనాలు 4 వేదంబుల తొట్టెన మరించి, ఆ 4 అఖిల భువనాలు తొట్టెన మరించి 4 వేదముల గొలుసుల మరించి రామాలాలి అన్నప్పుడు ఆ వేదాల గురించి, విషయం గురించి వేదాంతం చెప్పడం మనం పసితనం నుంచి ఆ తల్లికి తానంత గొప్ప అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతిని చెబుతున్నట్టు తెలియదు, శిశువుకి తెలియదు. అంత చిన్న ప్రాయం నుంచి కూడా మన మహత్తరమైన సాంప్రదాయాన్ని జీవన సంవిధానంలో లీనం చేసేయటం. సాయంత్రం వచ్చేటప్పటికి ఏదో కాలక్షేపం చేసి వాళ్ళు చేస్తున్నాం. మనం టీవీలో పెట్టుకుంటున్నాము, సినిమాలకే వెళుతున్నాము, క్లబ్బులకే వెళుతున్నాము, పబ్బులకే వెళుతున్నాము. లేకపోతే ఒకే ఇంట్లో ఉన్న 6 ఏమి తోచక తండ్రి బిలియర్డ్స్కి, తల్లి మహిళా సభకి, కూతురు మరో చోటికి, ఇలా అక్కడ ఇది కూడా గడపడమే. కానీ ఆ సాయంత్రం సంధ్య వేళకి ఇంట్లో దీపం పెట్టి, ఆ దీపం పెట్టిన సమయానికి ఆకాశ తంబూర తీసుకుని వస్తారు, ఆత్మాత్వం గిరిజామతి అనుకుంటే ఆ శ్లోకార్థం తెలుసుకుంటే శంకరాచార్య వారి శ్లోకార్థం అది మహత్తరమైన వేరే విషయం. కానీ అవేమీ అక్కర్లేకుండానే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే విధానం.
దీని ద్వారా పరిచయం చేస్తాడు మనం చంద్రం క్యారెక్టర్కి. ఈ టైంకి అయ్యేసరికల్లా అమ్మాయి ఎలా పాడుతుంది, పెద్దమ్మాయి. ఆ టైంకి మనం అందరం చేరుతాం. ఓహో, ఇల్లు ఏమిటి, ఆ ట్రాడిషన్ ఏమిటి, ఆయన పెరిగిన విధానం ఏమిటి, ఆయన పెంచిన విధానం ఏమిటి, ఇవన్నీ అందులో చెప్పు. ఇలాగ ప్రతి చిన్న చిన్న మ్యూజికల్ బిట్ ఎక్కడ అవకాశం వచ్చినా దాంట్లోంచి ఒక సాంప్రదాయం చూపించి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయటం విశ్వనాథ్ గారి స్పెషాలిటీ. ఇంకా పాటల విషయానికి వస్తే, ఇప్పుడు తను గుడ్డివాడు అయిపోయాడు, అయినా సరే ఆయనకు తెలుస్తూనే ఉంది పెద్దపిల్ల సంగీతాన్ని పట్ల కానీ భక్తిగా ఉంది. ఆ అమ్మాయికి సహజ సిద్ధంగా నాట్యం అంత రాలేదు, కానీ అసలు తనలో ఉన్న నాట్యకళ అంతా కూడా తనకన్నా మించి చిన్నమ్మాయిలు వచ్చినాయి. కానీ అమ్మాయి దాని పట్ల చిన్న చూపు ఉంది. అది వాళ్ళు ఎవరు గౌరవిస్తారు, దానివల్ల వచ్చి జీవిక ఎంత అని ఇవన్నీ ఆయనకు కూడా తెలుసు కళ్ళు పోయినప్పటికీ. కానీ ఏమి చేయలేని ఒక అసహాయ స్థితి, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు పెళ్లి చేయలేని స్థితి. ఇదంతటినీ గమనిస్తున్నటువంటి చంద్రం అనేటువంటి ఒక కథానాయకుడు. ఈ కథానాయకుడికి ఆయన బాధ అర్థమవుతుంది, ఈ అమ్మాయి పెంకితనం అర్థమవుతుంది. ఈ రెండింటినీ ఈ అమ్మాయికి తను తెలుసుకునే చేయాలనిపిస్తుంది. మూడోది, ఈ అమ్మాయి సినిమాకి వెళ్ళిపోవడానికి, ఫస్ట్ షోకి వెళ్ళడానికి రకరకాల అబద్ధాలు అంటే ఒక చిన్న చిలిపితనం. ఆ కథ నడిపించడానికి ఆ కథన విధానంలో, పాత్రలు పరిచయం చేసే విధానంలో పాట ద్వారా చెప్పడం ఆయన అలవాటైతే ఒక పాటలో చెప్పవచ్చు. ఒకే పాటలో ఆ అమ్మాయి తాలూకు స్వభావం ఏమిటి, ఇతని స్వభావం ఏమిటి చెప్పవచ్చు. కానీ ఒకే అంశాన్ని ఈ సినిమాలో 3 పాటలుగా చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల ఏమీ కాదు, యవ్వనంలో ఉన్న పిల్ల, ఈడున్న పిల్ల, బుద్ధెరిగిన పిల్ల. కాబట్టి అమ్మాయి ఇది తప్పు, నీకున్నది అపూర్వమైన సత్వ సంపద అని ఎవరో ఒకరు చెప్పకర్లా, తెలిసి కూడా ఒక నిరసన భావాన్ని కలిగించుకుంటుంది. సో ఆ అమ్మాయి స్వభావాన్ని చెప్పడం ఒక వంతు అయితే, దాని తర్వాత నడుస్తున్నటువంటి కథలో ఆ అమ్మాయి పెంకితనం ఏ స్థాయికి వెళ్తుంది, ఇతను అమ్మాయికి చెప్పవలసిన సందర్భం వస్తే మౌఖికంగా చెప్పాడా, చర్యల ద్వారా చెప్పాడా, అలా చెప్పినప్పుడు అమ్మాయి ఊరుకోదు. అంతే కదా, ఇష్టం లేని విషయం చెప్తే పనిగట్టుకుని అవడవచ్చు సలహాలు చెప్తే ఎందుకు ఒప్పుకుంటారు, ఎవరు ఊరుకుంటారు. ఆ పెంకితనానికి మళ్ళీ ఇతని అభిప్రాయం, ఇతను ఏం చెప్పాలి, మళ్ళీ అదే చెప్పాలి. ఏదైతే మనం అమ్మాయి ఒక పాత్రని ప్రవేశపెడుతున్నప్పుడు ఆ పాత్ర ద్వారా ఆకాశంలో ఆశల హరివిల్లు అని చెప్పినప్పుడే మనం ఆ పాత్ర తన స్వభావాన్ని కంప్లీట్గా చెప్పేసాం. ఆకాశంలో ఆశల హరివిల్లు, నేను ఆకాశంలో తిరుగుతాను, నేల మీద ఉన్నాను, స్వేచ్ఛగా ఉంటాను, అందమైన ఆ లోకం అందుకొని, మనకు అందరాని లోకం అయినా అదే అందుకుంటాను. నాకు చేతికి అందుబాటులో ఉన్నటువంటి ఈ దివ్యమైన ఈ లోకం, ఈ లోకం నాకు మా లోకం, ఆ లోకం అందుకుంటాను. ఆదమరిచి కలకాలం అక్కడ ఉండిపోతాను. అంటే ఒళ్ళు బయట తెలియకుండా ఉండిపోతాను. అంటే ఒక స్పృహ లేకుండా, ఒక జాగృతి లేకుండా, స్వీయమైనటువంటిది లేకుండా ఉండిపోతానన్న అమ్మాయి స్వభావాన్ని స్పష్టంగానే కన్విన్సింగ్ అని చెప్పాను. ఒకటి, అందమైన ప్రాకృతికమైన వర్ణాలు తీసుకుని స్వర్గాల స్వాగతాలు పలికే గీతం స్వప్నాల సాగరాల సంగీతం. ఇక్కడ నా మమకారం కూడా కొంత ఉంటుంది, దొరికినప్పుడే వినియోగించుకోవాలి అవకాశం. అందువల్ల ఒక కెరటాన్ని ఎన్ని రకాలుగా వినియోగించవచ్చు అంటే కొన్ని వేల రకాలుగా. నాకు సముద్రం అంటే అబ్సెషన్. సముద్రానికి అంతెక్కడ అంతు లేదు, అలలు ఎన్ని వస్తాయి అంటే లెక్క పెట్టలేము. నాకు ఒక సముద్రం ఒక అబ్సెషన్. సముద్రం మీద అలల మీద ఎన్ని పాటలు రాశానో నాకు తెలియదు. సో ఇక్కడ ఈ అభిప్రాయాన్ని ఆ అమ్మాయి చక్కగా ఎంతుకుంటే, ఆ అమ్మాయి అందులోని భానుప్రియ నాట్యం ఒక నిజమైన ఒక తరంగంలాగా నిలబడి ఉన్నటువంటి తరంగంలాగా కనిపిస్తుంటుంది అమ్మాయి. ఆ నృత్యం చూస్తున్నప్పుడు ఆ నృత్యం ద్వారా స్వేచ్ఛగా ఎవరు తను చూడలేదనుకుని పార్కులో అమ్మాయి చేస్తున్న నృత్యం ద్వారా తన అభిప్రాయం చెప్పడంతో పాటు నేను ఇవ్వదలుచుకున్నటువంటి పదచిత్రాలు, భావచిత్రాలు కూడా. ఒక సముద్ర కెరటం వెళుతోంది, ఆ కెరటం ఏమిటి, స్వర్గాల స్వాగతాలు అనిపిస్తున్న గీతం, స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం, స్వప్నాల సాగరాలు, మామూలు సాగరాలు కాదు, నా కళల సాగరాల్లో ఎగసే అలలు స్వర్గం వచ్చి రా అని పిలుస్తున్నటువంటి గీతాలు. ఆకాశంలో రాత్రిపూట నేను అలా అయోమయంగా చూస్తూ, ఏమిటి నాకు ఈ చెరుగుల చేరేమిటి, ఈ చూస్తున్నప్పుడు ఈ చెరుగుల చేర వెళ్ళి అక్కడ ఆకాశంలో నక్షత్రాలు ఉన్నటువంటి ఆకాశంలాగా అనిపించి, ముత్యాల తారలెన్నో మెరిసే తీరం, ముత్యాల తోరణాలు, ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం, ముత్యాల అంటే ఆమె ఊహలన్నీ ఆకాశంలోనే తిరుగుతున్నాయి. ఇవన్నీ మనం ఈ పాత్ర చెప్పేశాం. ముత్యాల తోరణాలు ముఖద్వారం, ముత్యాల తోరణాల ముఖద్వారం, ఈ పదబంధాలు, భావచిత్రాలు, దీనికి ఇళయరాజా సంగీతం తోడైతే ఎలా ఉంటుందో, అసలు జానకమ్మ గారి కాలం, ఇదంతా మనది.